అలాగే దేవుడు కూడా మనకి ఎన్నో వరాలు ఇచ్చాడు. దానిలో అతి ప్రాముఖ్యమైన వరం విశ్వాసం, అలాగే పరిశుద్ధత, ప్రేమ, మంచితనం, దయాళత్వం, ఆశా నిగ్రహం. వీటన్నిటిని మనం ఏం చేయాలి? మనలో ఉన్నాయని చెప్పుకోవడం గొప్ప కాదు, కానీ వీటిని మనం వినియోగించాలి. వీటిని మనం ఏం చేయాలండి? వినియోగించాలి. మరి విశ్వాసాన్ని వినియోగించాలంటే 3 రకములుగా విశ్వాసాన్ని వినియోగించవచ్చు. మన విశ్వాసాన్ని వినియోగించుట అంటే ఉన్న విశ్వాసాన్ని ఏం చేయాలి నాన్న? ఉపయోగించాలి. ఎలా మన విశ్వాసాన్ని మనం వినియోగిస్తాము అంటే 3 ముఖ్యమైన పద్ధతుల ద్వారా మనలో ఉన్న విశ్వాసాన్ని మనం వినియోగించవచ్చు. ఒకటి, ఫోకసింగ్ అపాన్ గాడ్, దేవుని మీద మన దృష్టి నిలుపుట. ఎలాగండి? నావబి చూడాలమ్మ, అందరూ వాక్యాన్ని వినాలి. ఫోకసింగ్ అపాన్ ది వర్డ్ ఆర్ గాడ్, మనము వాక్యము మీద మన మనస్సును లగ్నం చేయాలి. రెండవది, దేవుని మీద మన మనస్సును లగ్నం చేయాలి. మూడవ మాట ఏమిటంటే, విశ్వాసమును మనము పలుకుట ద్వారా వినియోగించవచ్చు. ద ఫెయిత్ ఈజ్ యూజ్డ్ బై స్పీకింగ్, మాట్లాడడం ద్వారా వినియోగించవచ్చు. మూడవదిగా చూస్తే ద ఫెయిత్ ఈజ్ యూజ్డ్ బై అవర్ థింకింగ్, మన ఆలోచన ద్వారా కూడా విశ్వాసాన్ని మనము వినియోగించవచ్చు. ఈ 3 పాయింట్లు ఎలా మనము వినియోగించాలో ఒక్కొక్కటి చక్కగా నేర్చుకుందాం. సమస్యలు వచ్చినప్పుడు ఆ విశ్వాసాన్ని వినియోగించి వీరులమై మనము దేవుని కొరకు నిలబడదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.